వచ్చిన కాడి నుంచి ఉచితాల మీద కాన్సన్ట్రేషన్ చేయడంతో ఆటో కార్మికులు కూడా నష్టపోయి ఉన్నారు. ఏం జరుగుతుంది? 15,000 ఇచ్చినప్పటికీ ఒక నెలకు సరిపోతాయి, తర్వాత ఏంటి పరిస్థితి అంటున్నారు. కొంతమంది కూడా చాలామంది చెప్పడం ఏంటంటే ఉచిత బస్సు నిజంగా నిరుపయోగంగా మారింది, ఉన్నల బస్సులతోనే లోడ్ ఎక్కువతో వెళ్తున్నారు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఉచిత బస్సు అనేది అనవసరం జనాలకి. ఎందుకంటే ఉచిత బస్సు పెట్టిన కాడి నుంచి ఏదో ఒక సమస్య, వాళ్ళకి సమస్య, మాకు సమస్య. కిరాయిలు కూడా ఉండలేదు మాకు. బాగా 15 రూపాయలు ఇచ్చాడు, గ్రీన్ ట్యాక్స్ అన్నాడు, 7,000 రూపాయలు తీసేసుకుంటున్నాడు. కట్ అయిపోతున్నాయి దాంట్లో. ఇదివరకు పొల్యూషన్ అంటే 2,000తో సరిపోయేది, 200 కట్టించుకొని గ్రీన్ ట్యాక్స్ కట్టించుకున్నారు. ఇప్పుడు బ్రేక్కి 7,000 అంటున్నారు, 2,000 5,000 పెంచేశారు. 7,000 ఇన్సూరెన్స్ ఇవన్నీ కట్టుకునేపాటికి ఆయన ఇచ్చిన 15,000 దానికే సరిపోతున్నాయి. ఇంకా తినడానికి పోషణకి ఏం సరిపోవట్లా. అందుకని ఆ గ్రీన్ ట్యాక్స్ అవన్నీ తీసేస్తే ఆటో కార్మికులు కొద్దిగా బాగుపడతారు. ఈ ప్రభుత్వాల్లో జగన్ గారు ఉన్నప్పుడు 10,000 ఇచ్చినా కానీ అప్పుడు ఉచిత బస్సు లేదు. అప్పుడు ఉచిత బస్సు లేదు. ఆయన 10,000 ఇచ్చినా ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి, బ్రేక్ చేయించుకోవడానికి సరిపోయాయి, సంవత్సరం పాటికి సరిపోయాయి. ఇప్పుడు ఆ సంవత్సరానికి ఆ 15,000 ఈయన ఇచ్చినా దానికే సరిపోతున్నాయి. ఉచిత బస్సు పెట్టాడు, కిరాయిలు ఉంటుందా? కిరాయిలు లేకుండా చాలా బాధపడుతున్నారు. చూసుకుంటే మరి ఇంటికాడ పోషణకి ఏం చేస్తున్నారు? ఇంటి రెంట్లు కానివ్వండి, ఆటోలు కిస్తీలు కానివ్వండి, రిపేర్లు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి. ఓ పక్క చూసుకుంటేనేమో కిస్తీలు వాళ్ళు ఆగరు, ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు ఆగరు. బండి తీసుకెళ్ళి ఇంట్లో లోపల పెట్టేసుకుంటారు. ఇంకా రోడ్డు మీద పడాలి. కూలీ నాలుగు చేసుకుందామంటే కూలీ నాళ్ళు కూడా లేవు, ఉన్న వాళ్ళకే లేవు కూలీ నాళ్ళు. ఇంకా కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఏమి వస్తాయి కూలీ నాళ్ళు? ఏమీ లేవు. సీనియర్లు ఎంతో మంది ఫస్ట్ నుంచి నమ్ముకున్న ఫీల్డ్ లో ఉన్నారు. బయట ఆటోలు వస్తున్నాయి, బ్రేక్ అని అవన్నీ రాపించుకున్నా, లేదా పర్మిట్ తీసుకుంటాం కానీ అనవసరం అంటున్నారు కదా, బయట కూడా ఎలా చేస్తున్నారు కదా. ఇప్పుడు బయట ఆటోలు మామూలుగా వచ్చేస్తున్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే జీవో ఇచ్చాడు బయట ఆటోలకి. ఇప్పుడు మళ్ళీ ఆపుతాం అంటున్నాడు. అది ఆపే వల్ల ఎవరి వల్ల అవ్వదు, ఆపరు దాన్ని. ఆపారంటే ప్రభుత్వాలు మళ్ళీ లాస్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు లాక్కొని వస్తారు, అలాగే ఉంచుతారు. సామాన్యుడిలాగా బతకలేకపోతున్నాడు. ఇదివరకు సామాన్యుడు బతికేవాడు, ఇప్పుడు బతకలేకపోతున్నాడు. అంతే. కొన్ని ఈ విధానంలో చూసుకుంటే సంక్షేమ పథకాలన్నీ కరెక్ట్గా అందుతున్నాయా? సంక్షేమ పథకాలన్నీ బాగానే అందుతున్నాయి జనాలకి, అందేవాళ్ళు అందరికీ బాగానే అందుతున్నాయి. నాకైతే వచ్చినాయి 15,000 వచ్చినాయి. 15,000 వచ్చినా కానీ మరి 7,000 దీనికే పోతుంది, 6,000 ఇన్సూరెన్స్కి పోతున్నాయి. ఇంకా 13,000 పెరిగిన ధరలు ఇవేం సరిపోతాయి సార్? ఒక పక్క కరెంట్ ఛార్జీలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఇచ్చేయి మరి ఇంటికేం తీసుకెళ్తారు సార్? గతంలో నెలకి ఎంత తోలేవాళ్ళు, ఇప్పుడు ఎంత తోలుతున్నారు? ఇంటికేం లేదండి. ఇదివరకు 1,000 రూపాయల లోపు తోలేవాళ్ళు, ఇప్పుడు 300-400 తోలడానికే చాలా కష్టం అవుతుంది. అంటే ఆటోలు పెరిగిపోయినాయి, ప్లస్ ఉచిత బస్సు వల్ల జనాలు తగ్గిపోయారు. నిజంగా ఈ ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత కూడా పనులు తక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఎందుకు? ఇసుక దొరికినా కానీ కార్మికులు కూడా పన్నులు ఏం తగ్గలేదండి. పన్నులు యథావధిగానే ఉన్నాయి. అప్పుడు ఎలా కడుతున్నాం, ఇప్పుడు అలాగే కడుతున్నాం. పన్ను ఇంటి పన్ను పెరిగింది. మళ్ళీ మేము 75 రూపాయలు కట్టేవాళ్ళం, ఇప్పుడు 100 రూపాయలు అయింది, 25 రూపాయలు పెరిగింది. అలాగే పన్నులు ఏమీ పెరగలేదు సార్. ఒక పక్క క్యాబినెట్ మీటింగ్లో కూడా జిల్లాల మార్పుతో పాటు గ్రేటర్ విజయవాడ చేద్దాం అనుకుంటున్నారు సార్. గన్నవరం కానివ్వండి, ఇటు పెనుమలూరు కానివ్వండి, ఇటు పక్క నూజివీడు కూడా అంటున్నారు. మరి ఎలా ఉంటుంది కలిపితే? ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది కలిపితే. అభివృద్ధి జరుగుతుంది కానీ కొన్ని చోట్ల అభివృద్ధి కార్యక్రమం కొన్ని జరగట్లేదు. రోడ్స్ కొన్ని బాగున్నాయి, కొన్ని బాగోట్లేదు. కొన్ని చోట్ల గోతులు పుడుస్తున్నారు కానీ రోడ్స్ మాత్రం వేయట్లేదు. అంతవరకు జరుగుతుంది. ఖజానా బడ్జెట్ వాళ్ళు చాలా ప్రాబ్లం ఉన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. లోయర్ వాళ్ళు బాగున్నారు, హైయర్ వాళ్ళు బాగున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు ఈ రోజుల్లో. మిడిల్ క్లాస్ కోసం ఏదైనా ప్రత్యేకమైన పథకాలు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అవును సార్, కొత్తగా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఈ అమరావతి ఆవకాయ అంటున్నారు, రేపు 8, 9, 10 నిజంగా అవసరం ఉందంటారు? అవసరం అంటే మరి చెప్పలేము. అది ఇంకా 5 సంవత్సరాలు అవుతాయి కానీ అమరావతి ఒక కొలిక్కి రాదు. ఇప్పుడు అభివృద్ధి చెందే ప్రసక్తి లేదు. 5 సంవత్సరాలు దాటితే కానీ మన అభివృద్ధి చెందే ప్రసక్తి. కేంద్రం భాగస్వామ్యంలో కాసేపు నిధులు వస్తున్నాయి అంటున్నారు, కాసేపు ఇవ్వలేదు అంటున్నారు, కాసేపు ఓల్డ్ అంటున్నారు. ఏమి నమ్మాలి అర్థం కావట్లేదు. అది ప్రజలకే అర్థం కావట్లేదు. ప్రభుత్వానికి ఏమవుతుంది, రాజకీయ నాయకులు అర్థమవుతుంది. వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళకే అర్థం కావట్లేదు, జనాలకే అర్థం అవుతాయి. అది విశాఖపట్నం రుషికొండ కూడా ఆదాయ వనరు కింద మారుద్దాం అనుకుంటున్నారు సార్. ఎలా ఉంటుంది? హోటల్స్కి ఇవ్వచ్చు అంటారా, లేదా ప్రభుత్వ రంగమే హోల్డ్ చేసుకుంటే? ప్రభుత్వ రంగం హోల్డ్ చేస్తే బాగుంటుంది. ప్రైవేట్ చేస్తే అన్ని ప్రైవేట్ అయిపోతాయి. కొన్ని రోజులకు జనాలు కూడా ప్రైవేట్ అయిపోతారు. గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉండవు ఇంకా కొన్ని రోజులు పోతే. ఏమంటారు సార్? టెండర్లు కూడా కొద్దిగా తగ్గుముఖంగానే ఉంది వైద్య కళాశాలకి. ఏమైంది సార్ ప్రైవేటీకరణ? ఇబ్బందికరంగా ఉంది. ప్రైవేటీకరణ చేస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఇటు పక్క చూసుకుంటేనే గ్రామీణాభివృద్ధి శాఖ,
ఎలా ఉంది ఆయన పనితీరు? ఆయన పరిధి ఆయనే చెప్పాలి, మనం ఏం చేయలేము. అది అంటే 15 ఏళ్ళు సమయం ఇవ్వమంటున్నారు కదా. టైం పడుతుంది, కొంచెం చేయాలి, చూడాలి, వేచి చూడాలి. ఎలా ఉంది సార్ విద్యాశాఖ మంత్రి కమ్ ఐటీ కమ్ మినిస్టర్ ఎలా అనిపిస్తున్నారు ఆయన? చేస్తున్నాడు, ఆయన పరిధిలో ఆయన చేస్తున్నాడు. అది ఎంత పట్టుకు వస్తాయో మనకు తెలియదు. మనకి మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా ఏమైనా అవకాశం ఉంటుందా? నెక్స్ట్ బస్సు యాత్ర అంటున్నారు కదా. బస్ యాత్ర మరి సీ అండ్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే జన సంద్రోహంగా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వస్తున్నారు కదా. జనాల్లో వెళ్ళాలి, జనాల్లో ఇంకా పథకాలు పెట్టాలి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం రావట్లేదు. ముందు మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఈరోజు లోయర్ వాళ్ళు బాగున్నారు, హైయర్ వాళ్ళు బాగున్నారు, మిడిల్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. దాని గురించి ఆలోచించాలి ప్రభుత్వం. అమరావతి చట్టబద్ధత వస్తుందంటారా? నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ లో అన్నా గెజిట్ లో బిల్లు పాస్ చేసి వస్తుందని అనుకుంటున్నాం. మరి ఏం జరుగుతుందో చూడాలి. వేసెన్సీ పట్టుబడి ఉంటారా మోడీ గారు మరి పైన? నెక్స్ట్ మోడీ గారు ఉంటారో మరి మోడీ గారు వెళ్ళిపోతారో తెలియదు. పరిస్థితి ఎలా ఉంటుంది. ఎలా ఉంటుంది సార్? స్థానిక సంస్థల ఎన్నిక ఏమైనా ప్రభావం ఉంటుందా? మున్సిపాలిటీలతో పాటు పంచాయతీ ఎన్నికలు ఉంటుందా? ఏ గవర్నమెంట్ ఏముంటే ఆ గవర్నమెంట్కే ఫార్మర్ ఉంటుంది. ప్రతిపక్షానికి ఏముండదు. 2029 ఏమైనా ఊహించొచ్చా అటా ఇటా? చెప్పలేము అప్పటికి. అప్పుడు ఎవరు ఉంటారో ఎవరు తెలియదు. అంటే చూస్తే ఎలా ఉన్నాయి సార్? సంక్షేమ పథకాలు ఏమైనా అప్లై చేసుకుని రెడీగా ఉన్నారా? రాష్ట్రంలో 18 నెలల పరిపాలనలో ఏమేమి మాకు సంవత్సరం అనేది పెన్షన్ పెట్టి ఇంతవరకు రాలేదండి. ఎవరిన వాలంటీర్స్ ఉంటే మనం అడిగేవాళ్ళం ఒక లెక్క. ఇప్పుడేమో సచివాలయాలకు వెళ్ళినా ఏం చెప్తున్నారు? వాళ్ళేం సమాధానం కూడా చెప్పట్లా. వాళ్ళు వస్తా అని చెప్తున్నారు కానీ రెండు సమాధానం లేదు వాళ్ళ ద్వారా. మళ్ళీ పెన్షన్ పెట్టాను, దానికి పెట్టా, ఇళ్ళకి కూడా పెట్టా, ఏం ఉపయోగం లేదు. సార్ గత ప్రభుత్వంలో కొంతమందికి ఏమో డాక్యుమెంట్స్ ఇచ్చారంటున్నారు జగన్ గారు. అప్పుడేమో వచ్చినాయి కనీసం బాండ్లు కానీ? నేను అప్పుడే పెట్టా, జగన్ ఉన్నప్పుడు పెట్టా, ఏం లేదు. సార్ ఇప్పుడు ఎంత ఇస్తామంటున్నారు? ఒకవేళ ఇస్తే సెంటున్నారా రెండా ఏదో చెప్తున్నారు కదా. ఏం సెంటే ఇస్తున్నా. వెయిట్ చేస్తున్నారు అయితే. సచివాలయం లేదండి ఇన్ఫర్మేషన్ ఉందా? ఏం లేదండి, దానికి సమాధానం కూడా లేదు. సార్ ఎలా ఉన్నాయి ధరలు? ఎలా ఉన్నాయి? కంట్రోల్లోకి వచ్చినట్టేనా? పర్లేదా? పెరుగుతున్నాయా? కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు వల్ల మగవారికి ఇబ్బంది అంటున్నారు. ఏదైనా ఇబ్బంది? ఇబ్బంది మగవారికి. ఆటో వాళ్ళు కూడా బాధపడుతున్నారు. 1వ తారీఖు పెన్షన్, తర్వాత రేషన్ తీసుకునే విధానంలో ఏమైనా ఇబ్బంది ఉందా? డోర్ డెలివరీ లేవు కదా ఇప్పుడు. అదేం లేదండి, అంటే మామూలుగా డిపోల్లోకి వెళ్ళి తీసుకోవాలి కదా. డిపోలు కలిసి మంచిది, అదే హాయి కరెక్ట్గా ఉంటున్నాయి. అదే డోర్ టు డోర్ అనుకో వాళ్ళ పట్ల. 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఎన్నింటికి డబ్బులు పడ్డాయి సార్ సుమారు? మాకు 2 పడ్డాయి, ఇంకా రావాలి, ఇంకోటి రావాలి. ఎలా ఉంటుంది సార్? అంటే సార్ గ్రేటర్ విజయవాడ చేద్దాం అనుకుంటున్నారు. విజయవాడని గ్రేటర్ హైదరాబాద్ లాగానే ఇటు పక్క పెనమలూరు, నూజివీడు, గన్నవరం ఇవన్నీ కలుపుదాం అనుకుంటున్నారు. ఏమంటారు? బాగుంటుందా? బాగానే చేసుకుంటాం. దాంతోపాటు జిల్లాల మార్పులు కూడా మొన్న హడావుడి చేశారు. ఎలా అనిపిస్తుంది? కొత్త జిల్లాలు మళ్ళీ 28కే కుదించబడ్డాయి కదా. అదే దాని గురించి మనకు అంత ఎలా ఉంది సార్? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన పనితీరు ఎలా ఉంది? గ్రామీణాభివృద్ధి, రోడ్లు ఎలా ఉంది? రోడ్లు బాగానే ఉన్నాయి. కొన్ని అయినా కానీ కొన్ని చోట్ల గోతులే ఉన్నాయి, అయినా పట్టించుకోవట్లేదు. అమరావతి పరిస్థితి ఏమంటారు సార్? ఏదన్నా రియల్ భూమి పెరిగిందా? ఇటు పక్క రేట్లు ఏమన్నా? రేట్లు ఇటు పక్క పెరిగినా కానీ ఏం లేదు. కొంత సమయం పడుతుంది అంటున్నారు కదా, 10-15 ఏళ్ళు. పట్టించి ఏదైనా పట్టించి. ఏమంటారు సార్? రేపు అంతా బాగుండి అంతా డెవలప్ అయితే ఇక్కడ పిల్లలు ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. దాని గురించి టైం పట్టింది, దాని కూడా 20 ఏళ్ళు పట్టింది, ఇప్పుడేం పట్టదు. మరి ఏమంటారు సార్? మున్సిపల్ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా, రేపు ఎలా ఉండబోతుంది? ఒక మాట వస్తే కానీ తెలియదు కదా, ఏదైనా ముందు చెప్పలేం కదా. ఓకే సార్. ఇవైతే కనుక వెయిట్ చేస్తున్నారు ఇళ్ళ స్థలాలకు కానివ్వండి, ఇటు పక్క పెన్షన్ కానీ.